హాయ్ గైస్, దిస్ ఈజ్ సీతారామ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఎప్పటి నుంచో ఆర్ఆర్బీ జేఈ నోటిఫికేషన్ కోసం అయితే చాలామంది అయితే వెయిట్ చేస్తున్నారు. అండ్ మనకి రీసెంట్గా ఒక షార్ట్ నోటీస్ అయితే రావడం అయితే జరిగింది. ఇది మనకి ఇంకా అఫీషియల్ వెబ్సైట్స్లో ఎక్కడ అవైలబుల్గా లేదు. బట్ ఏంటంటే ఇది ఇంటర్నెట్లో అయితే సర్క్యులేట్ అయితే అవుతుంది. మనకి కంప్లీట్ మెయిన్ నోటిఫికేషన్ అయితే మనకి జూలై 30th అయితే వస్తుందని అయితే చెప్తున్నారు. అంతలో మనం అయితే ఈ షార్ట్ నోటీస్ నుంచి అయితే మిగతా డీటెయిల్స్ అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. మెయిన్గా అప్లికేషన్ డేట్స్ చూసుకున్నట్లయితే జూలై 30 నుంచి స్టార్ట్ అయ్యి ఆగస్ట్ 29 వరకు అయితే అప్లికేషన్ అయితే మనకైతే ఉంటుంది. అండ్ మనం పోస్టులు చూసుకున్నట్లయితే దాదాపు 7,951 పోస్టులు అయితే ఉన్నాయని అయితే చెప్తున్నారు. ఇది కూడా టెంటేటివ్ పోస్టులు మాత్రమే, మేబీ పెరిగే అవకాశం అయితే ఉంటుంది. అండ్ ఇందులో 2 కైండ్ ఆఫ్ పోస్ట్స్ అయితే ఉన్నాయి. ఒకటేంటంటే కెమికల్ సూపర్వైజర్ అయితే ఉంది, ఇంకో సెకండ్ వచ్చేసరికి జూనియర్ ఇంజనీర్. కెమికల్ సూపర్వైజర్ ఏదైతే ఉందో అది కేవలం 17 పోస్టులు మాత్రమే ఉన్నాయి. అది కూడా ఓన్లీ ఆర్ఆర్బీ గోరఖ్పూర్ రిలేటెడ్ మాత్రమే 17 పోస్టులు అయితే వాళ్ళైతే రిక్రూట్ చేసుకుంటున్నారు. మిగతా ఏవైతే 7,934 పోస్ట్స్ అయితే ఉన్నాయో ఇవైతే ఆర్ఆర్బీ జేఈ రిలేటెడ్ పోస్టులు అనమాట. ఒక్కొక్క డివిజన్కి ఎన్ని పోస్టులు ఉన్నాయి ఏంటనేది అయితే మనకైతే కంప్లీట్ సెంట్రలైజ్డ్ ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్లో అయితే మనకైతే తెలుస్తుంది. ఇంకా అదర్ మెయిన్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ఏజ్ గురించి అయితే చాలామందికి అయితే డౌట్ ఉంటుంది. ఏజ్ అయితే మనకి 18 to 36 ఇయర్స్ వరకు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అని అయితే చెప్తున్నారు. దట్టు యాజ్ ఆన్ 2025 January 1 కల్లా మీకు అయితే 18 to 36 అయితే ఉండాల్సి ఉంటుంది. అండ్ మనకి శాలరీ చూసుకున్నట్లయితే ఇనీషియల్గా ఎవరైతే కెమికల్ సూపర్వైజర్ కింద జాయిన్ అవుతారో వాళ్ళకైతే 44,900 రూపీస్ అయితే వస్తుంది. ఎవరైతే జూనియర్ ఇంజనీర్ కింద జాయిన్ అవుతారో వాళ్ళకైతే లెవెల్ 6 పే కింద 35,400 అయితే వస్తుంది. దీంతోపాటు మనకి అలవెన్సెస్ కూడా యాడ్ అవుతాయి. సో దాని ప్రకారం మనకైతే ఎక్కువ శాలరీ అయితే వస్తుంది. అండ్ ఇంకా క్వాలిఫికేషన్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే మనకి షార్ట్ నోటీస్లో అయితే ఎటువంటి క్వాలిఫికేషన్ అయితే మెన్షన్ చేయలేదు. బట్ యూజువల్గా మనకి ఏంటంటే డిప్లొమా వాళ్ళకైతే ఎలిజిబిలిటీ అయితే ఉంటుంది, డిప్లొమా అండ్ బీటెక్ వాళ్ళకైతే ఎలిజిబిలిటీ ఉంటుంది. యాక్చువల్గా మనకి 2018లో అనుకుంటా జేఈ లాస్ట్ టైం నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. దాని తర్వాత మనకి జేఈ రిలేటెడ్ ఎటువంటి నోటిఫికేషన్ అయితే రాలేదు. సో మనకి కొన్ని రోజులు అయితే మెయిన్ నోటిఫికేషన్ వస్తుంది కదా, దాని ప్రకారం మనకైతే ఎలిజిబిలిటీ క్రైటీరియా అలానే క్వాలిఫికేషన్ కూడా క్లియర్గా అయితే మనకైతే తెలిసే అవకాశం అయితే ఉంటుంది. అండ్ ఇంకా వాళ్ళు మెయిన్గా చెప్పేది ఏంటంటే ఇన్ కేస్ మనకి డిప్లొమా ఎలిజిబిలిటీ క్రైటీరియా అయినట్లయితే మీది కేవలం డిప్లొమా కంప్లీట్ అయితేనే మాత్రం మీరైతే అప్లై చేసుకోవడానికి అయితే అవుతుంది. రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు కూడా అప్లై చేయడానికి అయితే లేదని అయితే వీళ్ళైతే చెప్తున్నారు. అండ్ ఎగ్జామినేషన్ ఫీ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ఎవరైతే ఎస్సీ ఎస్టీ ఎక్స్ సర్వీస్మెన్ ఫిమేల్ ట్రాన్స్జెండర్ కేటగిరీస్ మైనారిటీస్ వాళ్ళు అయితే ఉంటారో వీళ్ళకైతే 250 రూపీస్ అయితే ఎగ్జామినేషన్ ఫీ అయితే తీసుకుంటున్నారు. అండ్ రిమైనింగ్ వాళ్ళకైతే 500 రూపీస్ అయితే తీసుకుంటున్నారు. ఈ ఎగ్జామినేషన్ ఫీ కూడా మళ్ళీ మనకైతే రిటర్న్ అయితే వచ్చేస్తుంది. 250 పే చేసిన వాళ్ళకైతే 250 అయితే ఫస్ట్ స్టేజ్ కంప్లీట్ అయ్యాక అయితే వచ్చేస్తుంది. అండ్ అలానే ఎవరైతే 500 రూపీస్ పే చేస్తారో వాళ్ళు కూడా ఫస్ట్ స్టేజ్ సిబిటీ అటెంప్ట్ చేసిన తర్వాత వాళ్ళకైతే 400 అయితే రీఫండ్ అయితే వస్తుందని అయితే చెప్తున్నారు. అండ్ దీని కింద అయితే మనకి ఏంటంటే ఆర్ఆర్బీకి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్స్ లింక్స్ కూడా వాళ్ళు అయితే మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఇందులో అయితే మనకి సెంట్రలైజ్డ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవుతుందని అయితే చెప్తున్నారు. మనం జూలై 30 వరకు వెయిట్ చేసినట్లయితే మనకైతే ఆ నోటిఫికేషన్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. దాని తర్వాత మనకైతే కంప్లీట్ డీటెయిల్స్ అయితే తెలుస్తాయి. సో ఇది ఇప్పటివరకు ఉన్న లేటెస్ట్ అప్డేట్ అయితే గైస్. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.